శ్రీరామ క్రియాధ్యానానికి స్వాగతం సుస్వాగతం. రామ అంటే సూర్యనాడి రా, చంద్ర స్వరం మా. సూర్యుడు అగ్ని, చంద్రుడు అమృతం. రా అంటే అగ్ని, మా అంటే అమృతం. ఈ రామని కలిపితే ఏ చక్రంలో కలిపినా కూడా అమృతం అంటే అరుణకాంతి వస్తుంది. దాన్ని శ్రీ అంటారు. ఇప్పుడు స్వాదిష్టాన చక్రం ఈరోజు ఇప్పుడు మనం చెప్పుకోబోయేది స్వాదిష్టాన చక్రానికి శ్రీరామ క్రియాధ్యానం. శ్రీరామ క్రియాధ్యానం అంటే ముందు అనులోమ వినులోమ చేస్తాం చక్రానికి, తర్వాత సమస్వరం చేస్తాం. అనులోమ వినులోమ చేస్తే స్వాదిష్టాన చక్రానికి అక్కడ అగ్ని పుడుతుంది. తర్వాత సమస్వరం చేస్తే అది కాషాయం కలర్లో అక్కడ అరుణకాంతి పుడితే ఆ కమలం ఓపెన్ అవుతుంది. ఇప్పుడు మనం స్వాదిష్టాన చక్రం పురుషులకైతే లింగస్థానం, స్త్రీలకైతే యోనిస్థానం. ఇక్కడ క్లీం బీజం. క్లీం అంటే జలతత్వం, అంటే కవిత్వ పాండిత్యాలు వస్తాయి. స్వాదిష్టాన చక్రాన్ని ప్రాణాయామం చేస్తే అక్కడ అరుణకాంతి వస్తే కవిత్వ పాండిత్యాలు వస్తాయి. బొటినేలు అగ్ని, ఇది ఉంగరం వేలు జలం. ఈ అగ్నికి అగ్ని, జలానికి జలం. ముందు కుడి ముక్కు మూసి ఎడమ ముక్కులో గాలి స్వాదిష్టాన చక్రానికి ఎన్నుపోసను సపోర్ట్ చేసుకొని గాలి పీల్చుకోవాలి. స్వాదిష్టాన చక్రానికి క్లీం అంటూ పీల్చుకొని ఆపి 5 సెకండ్ల నుంచి కుడి ముక్కులో వదలాలి. మళ్ళీ కుడి ముక్కులో శ్వాసని క్లీం అని లాక్కొని స్వాదిష్టాన చక్రంలో ఆపి మళ్ళీ ఎడమ ముక్కులో వదలాలి. మళ్ళీ ఎడమ ముక్కులో లాక్కొని క్లీం అంటూ స్వాదిష్టాన చక్రానికి కుడి ముక్కులో వదలాలి. కుడి ముక్కులో గాలి పీల్చుకొని స్వాదిష్టాన చక్రానికి క్లీం అంటూ 5 సెకండ్లు ఆపి మళ్ళీ కుడి ముక్కులో వదలాలి. మళ్ళీ కుడి ముక్కు ఎడమ ముక్కులో లాక్కొని క్లీం అంటూ కుడి ముక్కులో వదలాలి. ఈ లాగేటప్పుడు ఏ చక్రానికి ప్రాణాయామం చేస్తానో మనసు ఆ చక్రం కాడు పెట్టి ఉండాలి. శ్వాసని ఆ చక్రం కాడికి తీసుకొని పోయి ఆ బీజాన్ని ఉచ్చరించినప్పుడు క్లీం అంటే సరస్వతి బ్రహ్మ, వాళ్ళిద్దరూ ప్రొడక్షన్ అయిపోతారు, అక్కడ ప్రొడ్యూస్ అవుతారు. క్లీం బీజంలో కవిత్వ పాండిత్యం ఉంది, సరస్వతి బ్రహ్మ ఈ మనసుకు సంబంధించింది. ఆడ ప్రొడక్షన్ ఉత్పత్తి కేంద్రం. అక్కడ స్త్రీ పురుషులకి అండ బీజం అన్నం బీజాలు ఉత్పత్తి అవుతాయి. ఇప్పుడు వదిలేటప్పుడు గాలి ఏ చక్రంలో తీసుకుంటూ శ్వాస ఆ చక్రంలో మనసు పెట్టి ప్రాణం లోపలికి మనం పూరిస్తాం. తీసుకోవటం పూరకం. వదిలేటప్పుడు అంగిట్లో మనసు పెట్టి గాలి లోపల 5 చక్రాల్లో గాలి బయటకు వదలాలి. అంగిట్లో తగులుతూ వదలాలి. తీసుకునేటప్పుడు ఆజ్ఞాచక్రం నుంచి మనం ఎడమ ముక్కులో లాక్కున్న స్వాదిష్టాన చక్రాన్ని తీసుకుపోయి క్లీం అంటూ ఆపి కుడి ముక్కులో వదులుతాం. వదిలేటప్పుడు అన్ని చక్రాల్లో గాలి అంగిట్లో మనసు పెట్టి వదలాలి, తగులుతూ వదలాలి. అంటే దానికి తగలాలి, సొచ్చాలి. తీసుకున్నప్పుడు ఆ చక్రంకే తీసుకోవాలి. వదిలేటప్పుడు అన్ని చక్రాల్లో గాలి అంగిట్లో తగిలేటట్టు వదలాలి. అప్పుడు అంగిట్లో పొర పలసబడి పైకెక్కద్ది సహస్రాలని. అక్కడ అమృతలింగం ఉంటుంది. అంగిట్లో పైన ఒక గ్లాండ్ ఘనీభవించి ఉంటుంది. అది కరిగి అమృతం ఒకటి వస్తుంది. ఇది అమృత క్రియ. అంటే గాలి బయటకు వదిలేటప్పుడు అంగిట్లో తగిలేటట్టు వదలాలి ప్రతిసారి. ఏ చక్రానికి తీసుకునేటప్పుడు ఆ చక్రానికి పోవాలా, వదిలేటప్పుడు ఇది. ఇప్పుడు అనులోమ వినులోమ చేసాం స్వాదిష్టాన చక్రానికి. క్లీం అంటూ ఎడమ ముక్కులో లాక్కొని ఆపి కుడి ముక్కులో వదలాలి. మళ్ళీ కుడి ముక్కులో క్లీం అంటూ లాక్కొని స్వాదిష్టాన చక్రానికి ఎడమ ముక్కులో వదలాలి. ఇది అనులోమ వినులోమ. అక్కడ అగ్ని పుడుతుంది. ఇప్పుడు సమస్వరం చేయాలి. 2 ముక్కుల్లో టచ్ చేయాలా, 2 ముక్కుల్లో గాలి స్వాదిష్టాన చక్రాన్ని లాగాలి క్లీం అంటూ. ఇక్కడి నుంచి తీసుకోపోవాలి ఎన్నుపోస సపోర్ట్తో. ఆడ ఆపాల, వదలాల. వదిలేటప్పుడు అంగిట్లో నుంచి గాలి వదలాలి. అంగిటికి తగిలేటట్టు వదలాలి గాలి అంతా. మళ్ళీ తీసుకునేటప్పుడు ఇక్కడి నుంచి ప్రాణాన్ని మనం ఒక ఆవుని ఎట్ట తీసుకోపోతాం, ఒక గుర్రాన్ని ఎట్ట తీసుకోపోతాం, అట్లా ముక్కుతాడు బట్టి తీసుకోపోయినట్టు మనం ఒక ఎద్దుని ఒక పశువుని మనం ఎట్ట మెడకి తాడేసి తీసుకుపోతాం అట్లా ఈ ప్రాణాన్ని మనసుతో తీసుకుపోవాలి. ఆపాల, వదలాలి. అంటే 2 ముక్కుల్లో గాలి స్వాదిష్టాన చక్రాన్ని క్లీం అంటూ లాగి ఆపి 5 సెకండ్లు మళ్ళీ పూర్తిగా వదలాల్సి 5 చక్రాల్లో గాలి అంతా అంగిటికి తగిలేటట్టు మళ్ళీ తీసుకోవాలి శ్వాస స్వాదిష్టానాన్ని.
వదిలేటప్పుడు ప్రతి బ్రీత్ అంగిటికి తగిలేటట్టు వదలాలి. మళ్ళీ తీసుకోవాలి గాలి, 2 ముక్కుల్లో పీల్చుకోవాలి. ఆపి వదిలేటప్పుడు అంగిట్లో మనసు పెట్టి గాలి లోపల ఉండే 5 చక్రాలు గాలి అంగిటికి తగులుతూ వదలాలి. అప్పుడు అంగిట్లో అమృత ఓట పడేదానికి అవకాశం ఉంది పలసపడి. ఈ చక్రంలో అరుణకాంతి వస్తే ఆ చక్రం ఓపెన్ అయితే బ్రహ్మ సరస్వతి ఆజ్ఞా చక్రంలో మనకు దర్శనం అవుతాం. ఈ చక్రాల్లో 5 చక్రాల్లో ఉండే దేవతలు ఆజ్ఞా చక్రంలోనే ఏడే ఉంటుంది స్క్రీను. ఈ 5 చక్రాల్లో ఉండేదంతా ఈ స్క్రీన్ మీదకి వస్తుంది. ఏదైనా దర్శనం కావాలంటే ఆజ్ఞా చక్రంలోనే మనకు దర్శనం అవుతుంది. 3వ నేత్రం అంటారు దాన్ని, మనసు స్థానం, బ్రహ్మస్థానం. అందువల్ల ఈ విధంగా స్వాదిష్టాన చక్రాన్ని మనం ప్రాణాయామం చేయాలి. ముందు అనులోమ వినులోమం చేసి తర్వాత సమస్వరం. 5 నిమిషాలు అనులోమ వినులోమం చేయాలా, 5 నిమిషాలు సమస్వరం. నీకు స్వాదిష్టాన చక్రంలో గర్భసంచి కానీ బ్లాడర్ సమస్యలు పోవాలా, సంతానోత్పత్తి ఇవన్నీ బాగా ఆరోగ్యంగా ఉండాలా, నాకు కవిత్వ పాండిత్యం రావాలా, నాకు బాగా మాట్లాడేది అనుకుంటే 10 నిమిషాలు చేయాలి. 10 నిమిషాలు అనులోమ వినులోమ, 10 నిమిషాలు సమస్వరం స్వాదిష్టానాన్ని. అప్పుడు అక్కడ అది ఫంక్షన్లోకి వస్తుంది. ఇది ఉదయం సాయంత్రం మధ్యాహ్నం 3 పూటలు చేసుకోవచ్చు. అయితే అన్నం తినక ముందు ఎంటీ స్టమక్లో ప్రాణాయామం చేయాలి మనం ఎప్పుడు కూడా. స్వాదిష్టాన చక్రం జలతత్వం, బ్లాడర్ ఉంటుంది, అది ఉత్పత్తి కేంద్రం. స్వాదిష్టాన చక్రం ప్రొడక్షన్, బ్రహ్మ సరస్వతి స్థానములు. బ్రహ్మ అనేది సృష్టి స్థానం. బాహ్యంగా భూమి, జలము, అగ్ని ఎక్కడ ఉంటుందో అక్కడ ఉత్పత్తి జరుగుతుంది. పరమాణువులు, పరబ్రహ్మ సర్వాంతర్యామిగా వ్యాపించి ఉండేటటువంటి శుక్ల బిందువులు, రక్త బిందువులు భూమి దగ్గర మాత్రమే, భూమి దగ్గర ఎక్కడైతే వాటర్ ఉంటుందో అక్కడ జీవం ఉత్పత్తి అవుతుంది, వ్యక్తం అవుతున్నాడు. అవ్యక్తమైనటువంటి పరబ్రహ్మ జీవుడిగా వ్యక్తం అవుతున్నాడు. అవ్యక్తంగా అంతా వ్యాపించి ఉండేటటువంటి అణుజ్యోతుల రూపంలో విశ్వాంతరాళం అంతా వ్యాపించినటువంటి దైవశక్తి అణుజ్యోతులు. ఈ భూమి మీద మాత్రం శివపార్వతులు స్త్రీ పురుషులుగా వ్యక్తం అవుతున్నారు. భూమి మీద ప్రొడక్షన్ ఎక్కడ జరుగుతుంది? భూమి మీదే జరుగుతుంది. భూమి జలం ఉండే కాడనే ప్రొడక్షన్ జరుగుతుంది. ఏదైనా ఇత్తనం నీళ్లు తగిలితే అది వికసిస్తుంది, ఇత్తనం లోపల ఉద్భవం జరుగుతుంది. నాచు పీచు మొక్కలు చెట్లు ఇవన్నీ కూడా ఇత్తనాలు రాలినప్పుడు వర్షం పడితేనే మొలకెత్తుతాయి. అంటే భూమి మీద ఉంటాయి ఇత్తనాలు, వర్షం పడితే మొలకెత్తుతాయి. 2 ఉంటాయి బీజాలు. శివపార్వతులు 2 ఉంటారు, దాంట్లో 2 బీజాలు ఉంటాయి. అందువల్ల స్త్రీ పురుషులు ఉద్భవించేది, ప్రొడక్షన్ జరిగేది, ఉత్పత్తి సృష్టి జరిగేది ఎక్కడంటే భూమి మీద వాటర్ ఉండే చోటే. ఒక చెట్టు పెద్దదవ్వాలంటే ఉత్త నీళ్లు ఉంటే మొలకెత్తద్దు అంతే, చెట్టు కాదు. సూర్యకిరణాలు ఉంటే ఆకులు ఉత్పత్తి అవుతాయి, కొమ్మలు. అట్లే గర్భంలో కూడా బాహ్యంగా ఉత్పత్తి జరుగుతుంది. ఈ శరీరంలో మూలాధారం భూమి, స్వాదిష్టానం జలం, మణిపూరకం అగ్ని. ఈ మూలాధారంలో భూమి మీద ఈ జలం దగ్గర ఉండే పరమాణువులు ఏ ఉంటాయో మన లోపల మిశ్రమ బిందువులు. ఇక్కడ మనకి స్వాదిష్టాన చక్రంలో పిండోత్పత్తి జరుగుతుంది, అంటే మొలకెత్తుతుంది. తల్లిదండ్రులు 2 కణాలు, 2 బీజాలు, శుక్ల బీజం రక్త బీజం గర్భంలో కలిసినప్పుడు మొలకెత్తుతుంది. అయితే మణిపూర చక్రం నుండి అగ్ని వలన, మూలాధారంలో ఉండే అగ్ని వలన అది పిండోత్పత్తి జరుగుతుంది. అవ్యక్తంగా ఉండేది మొలకెత్తి ఆ పరమాత్మ 84 లక్షల జీవరాశులు గర్భస్థానం స్వాదిష్టాన చక్రం, అక్కడే ఉత్పత్తి జరుగుతుంది. గర్భంలో ఫాల్ట్ ఉన్నా, మనకి గర్భంలో బబుల్స్ నీటి బుడగలున్నా ప్రాణాయామం చేస్తే స్వాదిష్టాన చక్రానికి అనులోమ వినులోమ చేస్తే
సమస్వరం చేస్తే ఆ అంతా శుద్ధి అవుతుంది గర్భసంచి. పిల్లలు పుట్టిన వాళ్ళు కూడా పిల్లలు పుడతారు ప్రాణాయామం చేస్తే. గర్భసంచిలో ఫాల్ట్ ఉన్నా కూడా అది ఈ ప్రాణాయామం వల్ల పర్ఫెక్ట్నెస్ వస్తుంది. అదేవిధంగా చంద్రస్వరంతో స్వాదిష్టాన చక్రానికి కుడి ముక్కు మూసి చంద్రస్వరంతో లాక్కుంటే ఆపితే 5 సెకండ్లు 10 సెకండ్లు ఆడ ఆపితే బ్రహ్మతత్వం ఆడ బ్రహ్మదేవుడు ఉత్పత్తి అవుతాడు. మళ్ళీ కుడి ముక్కులో వదిలేస్తాం. కుడి ముక్కులో లాక్కొని స్వాదిష్టాన చక్రంలో ఆపి ఎడమ ముక్కులో వదిలితే సరస్వతి ఉత్పత్తి అవుతుంది, అంటే జ్ఞానం. చంద్రస్వరం లాగి ఆపి స్వాదిష్టాన చక్రంలో కుడి ముక్కులో వదిలితే బ్రహ్మ ఉత్పత్తి అవుతాడు. సూర్యస్వరం ద్వారా కుడి ముక్కు సూర్యస్వరం, ఈ సూర్యస్వరం ద్వారా చంద్ర తత్వానికి స్వాదిష్టాన చక్రానికి లాగి ఎడమ ముక్కులో వదిలితే సరస్వతి. అంటే స్వాదిష్టాన చక్రం జలం, జలానికి చంద్రస్వరంలో పోయేది ప్రాణశక్తి జలం, జలతత్వం. ఇది జలతత్వమే. అక్కడ జలానికి జలం కలిస్తే చంద్రుడు ఉత్పత్తి అవుతాడు. చంద్రుడు ఉత్పత్తి అవుతాడు. స్వాదిష్టానంలో జలం, సూర్యస్వరం లాగితే జలానికి అగ్ని, అంటే ఒక కొరివి కాలే కొయ్యి నీళ్ళల్లో పెడితే నల్లగా పోతుంది, శని ఉత్పత్తి అవుతాడు. స్వాదిష్టాన చక్రంలో సూర్యస్వరంతో గాలి లాగి ఆపి ఎడమ ముక్కులో వదిలితే, కుడి ముక్కులో లాగి ఎడమ ముక్కులో వదిలితే ఎవరు ఉత్పత్తి అవుతారో శని. అయితే చంద్రస్వరం వల్ల అక్కడ బ్రహ్మతత్వం కాబట్టి మనసు కారకుడు బ్రహ్మ, కవిత్వ పాండిత్యాలు వస్తాయని చెప్తారు. కవిత్వం పాండిత్యం స్వాదిష్టాన చక్రం. ఈ చంద్రస్వరంలో లాగి సూర్యస్వరంలో వదిలితే బ్రహ్మ, సూర్యస్వరంలో లాగి చంద్రస్వరంలో వదిలితే సరస్వతి. 2 ముక్కుల్లో లాగితే సమస్వరం. 2 ముక్కులు టచ్ చేస్తే రెండిటిలో పోద్ది. 2 ముక్కుల్లో దేశపోయి సూర్యకిరణాలు చంద్రకిరణాలు. సూర్యకిరణాలు అగ్ని వేడి, అగ్ని ఎరుపు, చంద్రస్వరం తెలుపు. ఈ తెల్ల కణాలు, ఈ తెల్ల కణాలు, ఈ ఎర్ర కణాలు ప్రాణశక్తి 2 ముక్కుల్లో లాక్కొని పోయి స్వాదిష్టానంలో కలిపితే అరుణకాంతి వస్తుంది. అరుణకాంతి వచ్చినందువల్ల మనకి అక్కడ ఉండే కమలం వికసిస్తుంది. అక్కడ బ్రహ్మ సరస్వతి కళ్యాణం జరుగుతుంది. బ్రహ్మ సరస్వతి కళ్యాణం 2 లాగితే బ్రహ్మ సరస్వతి కళ్యాణం. ఎడమ ముక్కులో లాగి కుడి ముక్కులో వదిలితే బ్రహ్మతత్వం ఉత్పత్తి అవుతుంది. కుడి ముక్కులో లాగి ఎడమ ముక్కులో వదిలితే సరస్వతి తత్వం ఉత్పత్తి అవుతుంది. 2 లాగితే కళ్యాణం జరుగుతుంది. అంటే ఇంకా మనకు జ్ఞానం కలుగుతుంది. ఈడ లింగస్థానంలో ఏ సమస్య వచ్చినా వేడి మంట, ఒంటికి పోసేటప్పుడు వేడి మంట ఏమన్నా ఉన్నా కూడా, లోపల బ్లాడర్ సమస్యలు ఉన్నా కూడా ఉదయం పూట పెరుగన్నం తినాలి. తింటే స్త్రీలకి యోనిలో వేడి, వాళ్ళకు కూడా ఏదైనా సమస్య ఉంటే యోనిలో ఏ విధమైన సమస్యలున్నా కూడా వ్యాధులున్నా స్వాదిష్టాన చక్రానికి ప్రాణాయామం చేస్తే అనులోమ ఇనులోమ 10 నిమిషాలు, మళ్ళీ 10 నిమిషాలు 2 స్వరాలు లాగి ఆపటం, లాగి ఆపటం. రెండిట్లో లాక్కోవాలా, స్వాదిష్టాన చక్రానికి ఆపి మళ్ళీ వదలాలి, టచ్ చేయాలా, రెండిట్లో లాగాల, వదిలేయాలి, రెండిట్లో లాగాల, ఆపి బయటకు వదలాలి. లాగేటప్పుడు స్వాదిష్టాన చక్రంలో మనసు పెట్టి పూర్తిగా లాక్కోవాలి. చంద్రస్వరం లాగినా కూడా పూర్తిగా లాక్కొని ఆపాల. 5 సెకండ్ల నుంచి పూర్తి వదలాలి. పూర్తిగా లాక్కోవాలి చంద్రస్వరంలో, అక్కడ ఆపాల, చంద్రస్వరంలో వదలాలి. కుడి ముక్కులలాగా ఎడమ ముక్కులు వదలాలా, ఎడమ ముక్కులా కుడి ముక్కు. ఒక 5 సెకండ్లు ఆడ ఉంచాలి స్వాదిష్టాన్ని. క్లీం బీజం
మనసుతో క్లీం అనుకుంటూ లాగాల. ప్రణవం, పంచప్రణవాలలో క్లీం బీజం పంచప్రాణవాల్లో ఒకటి. వం అంటే జలతత్వం, మూలాధారం లం, స్వాధిష్టానం వం. వం అంటూ కూడా మనసు పెట్టి వం 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 అని అక్షరాన్నాడు చూసి వం 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 అంటే జలతత్వం ప్రొడ్యూస్ అవుతుంది. అక్కడ ఏ సమస్య ఉన్నా పోతుంది. అదే క్లీం అంటే డౌన్ఫాల్. క్లీం అంటే జలం, జలతత్వం. క్లీం డౌన్ఫాల్. ఆకర్షణ, క్లీం బీజం ఆకర్షణ, సకల జన సమ్మోహనం. అందువల్ల మనం ఈ ప్రాణాయామంలో అనులోమ వినులోమ చేసిన అక్కడ అగ్ని పుడుతుంది, సమస్వరం చేస్తే అరుణకాంతి వస్తుంది, అక్కడ ఉండే కమలం వికసిస్తుంది. దీన్ని శ్రీ విద్య అంటారు. ఇది రాజరాజేశ్వరి, శ్రీ లలిత మహాత్రిపుర సుందరి రాజరాజేశ్వరి. అంటే శ్వాసతో కుడి ముక్కు ఈశ్వరుడు, ఎడమ ముక్కు పార్వతి. పార్వతి పరమేశ్వరులు అంటారు. ఈ ముక్కులో పార్వతి పరమేశ్వరులు ఉన్నారు, కుడి ఎడమలో. లేదు కుడిలో ఈశ్వరుడు ఉంటే హరి, ఎడమ ముక్కులో హరి, కుడి ముక్కులో హరుడు. అంటే జలతత్వం విష్ణు, లక్ష్మీనారాయణ జలతత్వం. శ్రీతత్వంలో ఉండే దేవతలు కూడా జలతత్వంలో ఉంటారు. ఈ రెండు ముక్కుల్లో శివపార్వతి తత్వం ఉంటుంది. మనం స్వాధిష్టానానికి రెండు లాగితే అరుణకాంతి వచ్చి అక్కడుండే కమలం వికసించి అక్కడుండే బ్రహ్మదేవుడు, అక్కడుండే సరస్వతి నీతో మాట్లాడతారు. ఆజ్ఞాచక్రంలోకి వస్తారు వాళ్ళు. ఒక సన్నివేశంలో నేను చూశా. శ్రీకృష్ణుడు ఏమంటాడంటే ఆ చక్రంలో మనసు పెట్టి ధ్యానిస్తాడు బ్రహ్మదేవుని. బ్రహ్మదేవుడు దర్శనం అయ్యి నమో భగవతే వాసుదేవాయ అంటాడు. అంటే బ్రహ్మదేవుడే కృష్ణుడికి నమస్కారం చేస్తాడు. ఎందుకంటే కృష్ణుడు ఆత్మస్వరూపం. చంద్రస్వరానికి స్వాధిష్టాన చక్రంలోకి మనం లాగినప్పుడు మిగిలిన చక్రాలకు కూడా కొంత పర్సంటేజ్ ప్రాణశక్తి పోతుంది. ప్రధానంగా మనం ఏ చక్రం మీద మనసు పెట్టి ఏ బీజం చెబుతాం ఆ బీజం మొలకెత్తుతుంది. ఆ క్లీం బీజంలో బ్రహ్మ సరస్వతి ఉంటారు. ఆకర్షణ శక్తి ఉంటుంది క్లీం బీజంలో. అది ఉత్పత్తి స్థానం. పురుషులకి అక్కడ తెల్ల కణాలు ఉత్పత్తి అవుతాయి, స్త్రీకి ఎర్ర కణాలు ఉత్పత్తి అవుతాయి. స్త్రీలకి గర్భసంచి ఉంటుంది, పురుషులకి లింగస్థానం, స్త్రీలకి యోని స్థానం. ఇక్కడ మనసు పెట్టి క్లీం 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 అని మనసులో అనుకున్నా కూడా అక్కడ మనకి కవిత్వ పాండిత్యాలు వస్తాయి. మనకి ఆ చక్రం యాక్టివేషన్ అవుతుంది ఆ క్లీం బీజంతో. వం 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 అని మనసుతో అనుకున్నా కూడా ఆ వైబ్రేషన్ వస్తుంది. అయితే ఉత్త బీజం పెట్టేదానికంటే వట్టి బీజం పెట్టి చేస్తే బీజం మొలకెత్తాలంటే ఏం చేయాలా? వాటర్ పోయాలి, నీళ్ళల్లో వేయాలి విత్తనాన్ని. బీజం ఒక్కటే పెట్టి నీళ్ళల్లో వేస్తే మొలకెత్తద్దు కానీ చెట్టు కాదు, సూర్యకిరణాలు అవసరం. అందువల్ల అక్కడ బీజం పెట్టి క్లీం బీజం చంద్రస్వరంతో లాగినప్పుడు అక్కడ బీజంకి వాటర్ తగిలినట్టు, వాటర్ ఇచ్చినట్టు అది మొలకెత్తద్ది. ఎడమ ముక్కులో లాగి కుడి ముక్కులో వదులుతాం. చంద్రస్వరంలో పోయినప్పుడు ఆ బీజానికి వాటర్ తగిలినట్టు. బీజం అంటే మొలకెత్తేది, మనం విత్తనాలు అంటాం. కానీ దేవతలు ఋషులు తపస్సు చేసి దాంట్లో ఉండే మర్మం తెలుసుకొని వాళ్ళు బీజం అని పెట్టారు. అంటే మొలకెత్తేదయ్యా అని. ఒక జామ చెట్టుకి విత్తనం ఉంటుంది, రాగి చెట్టు, మర్రి చెట్టు, ఒక యాప చెట్టు, దాంట్లో చిన్న విత్తనం, దాంట్లో ఎంతో వృక్షం ఉంది, శాఖ శాఖలు అవ్యక్తంగా ఉంది చెట్టు. దాంట్లో ఒక చెట్టు చిన్న విత్తనంలో ఉంది. దానికి ఏంటంటే నీళ్లు పోయాలా సూర్యకిరణాలు, నీళ్లు పోయాలా సూర్యకిరణాలు.
అప్పుడు అది పెరిగి పెద్దదయ్యి దాంట్లో అవ్యక్తంగా ఉండే ఆ చెట్టు వ్యక్తం అవుతుంది. మళ్ళీ ఏమవుతుంది, అంత పెద్ద చెట్టు మళ్ళీ విత్తనాలు ఇస్తుంది మనకి. మళ్ళీ ఆ చెట్టులోంచి విత్తనాలు వస్తున్నాయి, మళ్ళీ అవ్యక్తం అవుతుంది. ఆ మర్రి చెట్టు, రాగి చెట్టు, యాప చెట్టు అది మళ్ళీ అవ్యక్తంగా విత్తనాలు ఇస్తుంది. అట్లే కింద భూమి, స్వాధిష్టాన చక్రం జలం, పైన సూర్యుడు స్థానం అగ్నిస్థానం, ఆ మధ్యలో బీజాలు ఉత్పత్తి అవుతుంది. ఇప్పుడు ప్రాణాయామం చేసినప్పుడు ప్రొడక్షన్ అయితే ఇక్కడ జరుగుతుంది స్త్రీ పురుషులకి. మామూలుగా దేవతల దర్శనం అవ్వాలంటే బీజం పెట్టాలి, క్లీన్ బీజం పెట్టి ఎడమ ముక్కులో గాలి పీల్చుకొని ఆపి కుడి ముక్కులో వదలాలి, జలాన్ని ఇచ్చాం. మళ్ళీ కుడి ముక్కులో ప్రాణాన్ని పీల్చుకొని అంటే సూర్యకిరణాలు కుడి ముక్కు అగ్ని తీసుకొని ఆపి మళ్ళీ ఎడమ ముక్కులో వదలాలి. అప్పుడు వాటర్ ఇస్తున్నాం, మళ్ళీ అగ్నికిరణాలు ఇస్తున్నాం, మళ్ళీ వాటర్ ఇస్తున్నాం, అగ్నికిరణాలు ఇస్తున్నాం. అప్పుడు అది మొలకెత్తి దాంట్లో ఉండే దేవత తత్వం ఏముందో అది రూపాంతరం చెందుతుంది. ఆ దేవత రూపం దాలుస్తుంది, రూపం వచ్చేస్తుంది దానికి, దాంట్లో ఉండేది రూపం చెందుతుంది. అక్కడ ఉండే బ్రహ్మ సరస్వతి నీకు దర్శనం అవుతారు. అప్పుడు మళ్ళీ 10 నిమిషాలు అది చేసినాక లేదు ఒక 5 నిమిషాలు అనులోమ విలోమం చేసి మళ్ళీ సమస్వరం చేయాలి. 2 ముక్కుల్లో గాలి తీసుకొని పోయి అక్కడ ఆపాలి. అంటే ఈ 2 ముక్కులు టచ్ చేస్తే గాలి పోతాయి. ఆపి స్వాధిష్టాన చక్రానికి ప్రాణాన్ని నడిపియాలి, మనసుతో తీసుకొని పోవాలి. అక్కడ ఆపి మళ్ళీ వదలాలి, మళ్ళీ 2 టచ్ చేయాలి, మళ్ళీ తీసుకోవాలి, మళ్ళీ లాగాలి కిందకి, మళ్ళీ వదలాలి. అంటే ఇప్పుడు ఏం జరుగుతుంది, ఈ సమస్వరం వల్ల అరుణకాంతి వస్తుంది స్వాధిష్టాన చక్రం. తీసుకునేటప్పుడు స్వాధిష్టాన చక్రం మీద మాత్రం మనసు పెట్టాలి. వదిలేటప్పుడు ఆజ్ఞాచక్రానికి వచ్చి శరీరంలో గాలి అంతా బయటకు వదలాలి. కాలిగోటి నుంచి తల వరకు నకసిక పర్యంతం వదలాలి. ఎందుకు ఇక్కడ పెట్టాలా, లోపల ఉండే గాలి ఇక్కడ ఎక్కడైనా మనసు పెట్టి వదిలితే బయటికి రాదు. ఇక్కడ ఎంటర్ అవుతుంది కాబట్టి అక్కడే పెట్టాలి. ఇక్కడ ఎంటర్ అవుతుంది ప్రాణం 5 చక్రాలకి, అందుకని మనసు ఆడే పెట్టాలి. అంటే ఒక బావిలో నీళ్లు బయటికి తీయాలంటే బయట నుంచే తోడాలి. నువ్వు బావిలో నుంచి నీళ్లు బయటికి తీలేవు, నువ్వు బయట ఉంటే బకెట్ వేసి చేత్తు. అట్లే లోపలుండే గాలి ప్రాణాన్ని బయటకు వదలాలంటే నువ్వు ఈ కింద చక్రాలలో ఎక్కడైనా మనసు పెట్టి గాలి వదిలితే బయటికి రాదు, పూర్తిగా రాదు. ఆజ్ఞాచక్రం బయట అంటే ఎంట్రన్స్, 5 చక్రాలకి ఎంట్రన్స్. గాలి స్వాధిష్టాన చక్రాన్ని పీల్చుకొని ఆపి 2 ముక్కులు క్లోజ్ చేసి అక్కడ క్లీమ్ అనే బీజాన్ని చూసుకొని పూర్తిగా వదలాలి. మళ్ళీ వదిలేటప్పుడు ఇక్కడ మనసు పెట్టి పూర్తిగా వదలాలి. శరీరంలో ఉండే గాలి అంతా వదలాలి, చక్రాలలో గాలి అంతా వదలాలి, మళ్ళీ లాక్కోవాలి. మళ్ళీ వదలాలి. ఈ విధంగా సమస్వరం చేస్తే సూర్యచంద్రులను కలిపితే అగ్ని జలాన్ని కలిపితే రామ అనే అగ్నికి రా పేరు, దీనికి మా. ఈ రామ అనేటటువంటి 2 ప్రాణశక్తి తత్వాన్ని, రామతత్వాన్ని అక్కడ కలిపితే అరుణకాంతి పుట్టి అక్కడ శ్రీ అంటే శక్తి, ఎనర్జీ పుడుతుంది అక్కడ. ఇదే శ్రీ, ఈ ఎనర్జీ రాజరాజేశ్వరి. ఆమె సహస్రారంలో ఉంటుంది అరుణకాంతితో. ప్రతి చక్రంలో కూడా అరుణకాంతి ఆడుంటే ఆడ రాజరాజేశ్వరి ఉన్నట్టు. శరీరంలో అరుణకాంతి లేదు, ఇది ఆడినప్పుడు తమో గుణం. చంద్రుడు నైట్, సూర్యుడు పొగులు, ఇది అగ్ని. ఇది అగ్ని అవుతుంది, ఇది నైటు అంటే తమో గుణం, ఇది రజోగుణం. 2 కలిపితే సత్వగుణం వస్తుంది. 2 స్వరాలు కలిపితే
అరుణకాంతి వస్తుంది. అదే శక్తి, ఎనర్జీ. దేవతలందరి యొక్క శక్తి అయింది ఇది. సకల దేవతలు అరుణకాంతితో ఉంటారు. బయట అంతా అన్ని గ్రహాలలో అరుణకాంతి ఉంది. నవగ్రహాలలో అరుణకాంతి ఉంది. మొత్తం బాహ్యంగా అంతా అనేక కోటి బ్రహ్మాండాలంతా కూడా రాజరాజేశ్వరి దేవి అరుణకాంతితో ప్రకాశిస్తుంది. అందువల్ల మనం అరుణాం కరుణాం తరంగితాక్షం ధృతపాశాంకుశ పుష్పబాణహస్తం. ఏ చక్రంలో మనం సమస్వరం చేస్తామో లేదు అన్ని చక్రాలలో సమస్వరం చేస్తే అరుణకాంతి పుడుతుంది. దానివల్ల ఇంద్రియాలన్నీ స్వాధీనంలోకి వస్తాయి. 4 చేతుల్లో అహంకారం, అంకుశం, అహంకారం, పాశం అంటే మనం ఆకర్షించబడటం, పాశం, పుష్పం, పాశాంకుశాలు ఉంటాయి. అంకుశం కుడి చేతిలో ఉంటుంది, పాశం ఎడం చేతిలో ఉంటుంది. ఆకర్షణ చంద్రస్వరం, సూర్యస్వరం అధికారం, అందుకని అంకుశం. తర్వాత కుడి చేతిలో పుష్పం ఉంటుంది. పుష్పం వికసించాలంటే సూర్యస్వరం అవసరం, అంటే మనసు స్వాధీనంలోకి వస్తుంది. పాశాంకుశ పుష్పబాణ హస్తం, బాణమైన ఉంటుంది, చెరుగ్గడైన ఉంటుంది. చెరుగ్గడ అనేది తీపి, బంధుప్రీతి. బంధుప్రీతిలో స్నేహితుల ప్రీతితో టయాన్నంతా వ్యర్థం చేసుకుంటున్నాం మనం ధ్యానం చేయకుండా. తపస్సు చేయాలి, ప్రాణాయామం చేయాలి. ఈ ప్రాణాయామమే బలిచక్రవర్తికి 3 అడుగులు ఇచ్చేది. అందువల్ల అది స్వాధిష్టాన చక్రం, ఉత్పత్తి స్థానం, కోరికల స్థానం. అక్కడ క్లీం బీజం, కోరికలు. ఒకటి వచ్చి జ్ఞాన బీజం, అయం నాభి, అయం జ్ఞాన బీజం. ఇచ్ఛాశక్తి స్వాధిష్టాన చక్రం. క్లీం అంటే ఇచ్ఛాశక్తి, సౌహ అంటే మూలాధారం, క్రియాశక్తి. ఈ విధంగా ఉంది. అందువల్ల అందరూ 7 చక్రాలలో ప్రాణాయామం చేస్తే కింద 5 చక్రాలు, ఆజ్ఞా సహస్రాలు, అరుణకాంతి ఉత్పత్తి చేసుకుంటే దేవతగా జీవితం గడపచ్చు. ఓం శాంతి, ఓం శాంతి, ఓం శాంతి.